రేపు ఆగస్టు 14న కూలీ అలాగే వాటు రిలీజ్ అవుతుంది కదా, సినిమా టికెట్ వచ్చిన భారీ హ్యాపీగా పెంచేశారు. మరి ఒక అభిమానిగా మీ అభిప్రాయం ఏంటి? ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళు అందరం కలిసి ఫ్యామిలీ మెంబర్స్ అందరు కలిసి సినిమాకి వెళ్ళాలంటే అంత రేట్స్ అయితే అసలు సెట్ అవ్వదు, చాలా కష్టం. యూజువలీ చాలా రిచ్ పీపుల్ ఏంటంటే కెఫేస్ వాటికి వీటికి తిరుగుతూ ఉంటారు. నార్మల్ మిడిల్ క్లాస్ వాళ్ళే సినిమాని ప్రిఫర్ చేస్తారు. సో నా ఒపీనియన్ అయితే కాస్ట్ అనేది చాలా నార్మల్గా ఎప్పుడు అన్ని సినిమాలకు ఉన్నట్టు ఉంచితేనే చాలా బెటర్ అని చెప్పి నా ఒపీనియన్. తగ్గిస్తే చాలా మంచిదని, అందరికీ చాలా యూస్ఫుల్ ఉండి సినిమాని చంపేయకుండా అందరు ఎంకరేజ్ చేయాలనేది నా ఒపీనియన్. టికెట్స్ అన్ని రేట్స్ అన్ని చాలా తగ్గిస్తేనే బెస్ట్. అంటే ఇక ఇంత హై బడ్జెట్లో మూవీ తీయకుండా తక్కువ బడ్జెట్లో తీసి మంచి కథ సిద్ధం చేసావు కదా. వాళ్ళు ఎంత హై బడ్జెట్స్ అనేది అది ప్రొడ్యూసర్ వాళ్ళు చూసుకొని ప్రజల మీద ఇంత బర్డెన్ వేయడం అని అయితే కరెక్ట్ కాదనేది నా ఒపీనియన్. సినిమా అందరు చూడాలి అని ప్రొడ్యూసర్ వాళ్ళు అనుకుంటే మాత్రం రేట్స్ అనేటివి కొంచెం తగ్గిస్తేనే బెటర్. అప్పుడే అందరు చూస్తారు, అందరు థియేటర్స్కి వెళ్తారు. సో ఆ పాయింట్ మీరు అర్థం చేసుకొని టికెట్ రేట్స్ తగ్గిస్తేనే బెస్ట్. ఒక మీ అభిమానిగా మీరు ఆగస్ట్ 14 ఏ సినిమాకి వెళ్ళబోతున్నారు? నాకు ఎన్టీఆర్ అన్న ఇష్టమే, రజనీకాంత్ అన్న కూడా ఇష్టమే. నేనైతే మార్నింగ్ ఒక షో, ఈవినింగ్ ఒక షో, రెండు షోలు చూస్తా. నేను చాలా సినిమా పిచ్చిదాన్ని, చాలా ఏ సినిమా అయినా డే వన్నే చూస్తా. ఫైనల్గా సినిమా టికెట్ రేట్స్ గురించి మీరే మాట్లాడారు, ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నారు? సినిమా టికెట్స్ అందరినీ దృష్టిలో పెట్టుకొని మన సీఎం గారు అట్లా ప్రతి మూవీని ఇంత పెంచుకుంటూ పోతే అది కరెక్ట్ కాదని, తగ్గిస్తే మంచిదని ఒపీనియన్.